నేను కంప్లీట్ క్రియేషన్ దగ్గర మనం స్టాప్ చేసాం క్లాస్. సో సార్ క్రియేట్ చేద్దాం. ఎంతవరకు ఉంది, ఎంత లోన్లో ఉన్నారు, ఎంత ఈఎంఐ వస్తుంది, ఎంత లోన్లో ఉన్నారు అని ఒకసారి అడిగారు. అయితే యాక్చువల్గా అయితే వాళ్ళకి అవసరం లేదు అమౌంట్ అంటే, కాకపోతే జస్ట్ అడిగారు ఎంత లోన్లో ఉంది అని అడిగారు. అది సో నేను కంప్లీట్ క్రియేషన్ దగ్గర ఆపాను కదా, నేను కంప్లీట్ క్రియేషన్ చేద్దాం. yes sir. ఇక్కడ ఎస్పిఆర్ మ్యాక్సిమం ఏంటంటే ప్రతిదీ క్రియేట్ చేయడానికి మనకి ఏంటంటే కోడ్స్ ఉంటే పాత్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది, కోడ్ ఉంటుంది. కానీ నావిగేషన్ ద్వారా క్రియేట్ చేయడం అనేది మనకి బెస్ట్. ఎందుకంటే నావిగేషన్ ద్వారా మనం క్రియేట్ చేస్తే అది ఎప్పటికీ గుర్తుంటుంది. నావిగేషన్ ద్వారా వీ కెన్ ఐడెంటిఫై ద టీ కోడ్స్, ట్రాన్సాక్షన్ కోడ్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదే మనం డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా చేస్తే రేపు పొద్దున మన ట్రాన్సాక్షన్ కోడ్ మర్చిపోతే మనకి ఇబ్బంది అవుతుంది. అంటే ట్రాన్సాక్షన్ కోడ్ బేస్ చేసుకొని నావిగేషన్ని ఐడెంటిఫై చేయలేము, నావిగేషన్ని బేస్ చేసుకొని ట్రాన్సాక్షన్ కోడ్ని ఐడెంటిఫై చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి స్క్రీన్కి ఒక కోడ్ ఉంటుంది, టీ కోడ్ ఉంటుంది ప్రతి స్క్రీన్కి, ఎవ్రీ స్క్రీన్కి. ఆ డైరెక్ట్గా టీ కోడ్ ఆపరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ నావిగేషన్ మిస్ అయిపోతుంది. రేపటి రోజున మనం ఏం చేస్తామంటే ఆ టీ కోడ్ మర్చిపోతే వి కాంట్ ఐడెంటిఫై ద పాత్, మళ్ళీ గూగుల్ ఎత్తుకోవాలి, ఇవన్నీ ఎత్తుకోవాలి. అందుకని సో ఇక్కడ ఎస్పిఆర్ఓ ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీ enterprise structure, definition, financial accounting, define company. So define company means to create a company. ఎందుకంటే మనకి పర్చేసింగ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలన్నా, ప్లాంట్ క్రియేట్ చేయాలన్నా, డివిజన్స్ క్రియేట్ చేయాలన్నా, మనకి మెటీరియల్స్ క్రియేట్ చేయాలన్నా ఫస్ట్ కంపెనీ అయితే కావాలి. మనకి కంపెనీ క్రియేట్ చేసుకోవాలి. సో డిఫైన్ కంపెనీకి క్లిక్ ఆన్ డిఫైన్ కంపెనీ. ఇట్ ఈస్ ఏ పేరెంట్ కంపెనీ. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పేరెంట్ కంపెనీ అంటే ఏంటి, మెయిన్ కంపెనీస్ అంటే ఏంటి అని. yes sir. సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఎంటర్ చేయాలి. సో మన కంపెనీ కోడ్ అనేది ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 6 క్యారెక్టర్స్. ఓకే, సో దీనికి టీ కోడ్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? సో హౌ కెన్ వి ఐడెంటిఫై ద టీ కోడ్ అంటే, ఇప్పుడు దీనికి డిఫైన్ కంపెనీ అంటే నేను క్లిక్ చేయగానే నాకు ఈ స్క్రీన్ వస్తుంది. బట్ ఈ స్క్రీన్ అనేది నాకు ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి, ఆటోమేటిక్గా రావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఒక టీ కోడ్ యూజ్ చేయాలి. ఆ టీ కోడ్ ఏంటనేది మనకి OX15. ఒకవేళ మర్చిపోయాము, దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే go to additional information, again select additional information, again select display key,
సెలెక్ట్ ఐఎంజీ యాక్టివిటీ. సో ఐఎంజీ యాక్టివిటీ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ప్రతి స్క్రీన్కి టీ కోడ్స్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. OX15 టు క్రియేట్ ఏ కంపెనీ, టు క్రియేట్ ఏ కంట్రోలింగ్ ఏరియా OB45, టు క్రియేట్ కంపెనీ కోడ్ OX02. ఇలా ఈ లాస్ట్ 4 లెటర్స్ టీ కోడ్స్ మాట. ఓకే. ఓకేనా? OX15 అంటే డైరెక్ట్గా మనకి స్క్రీన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాత్ ద్వారా వెళ్ళకుండా టీ కోడ్ ద్వారా వెళ్తున్నాను. అంటే ఇక్కడ ద్వారా వెళ్ళండి సార్. ఇక్కడ OX15 ఎంటర్ చేయండి. ట్రాన్సాక్షన్ బార్లో డైరెక్ట్గా OX15 ఎంటర్ చేయగానే చూడండి అదే స్క్రీన్ వచ్చింది మళ్ళీ మనకి. ఎస్ సార్. ఎందుకంటే మనం ఈ పాత్ ద్వారా వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి, బట్ టీ కోడ్స్తో మనం వర్క్ చేస్తాం. వర్క్లో ఎప్పుడు టీ కోడ్స్ యూజ్ చేస్తాం, పాత్ ఎక్కువ వాడము. కానీ పాత్ మనకి యూజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్లో టీ కోడ్ మర్చిపోతే వీ కెన్ ఐడెంటిఫై ద టీ కోడ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే SPRO, SAP రిఫరెన్స్ IMG. మీరు ఒక కంపెనీ వరకు అంటే ఒక ప్రాజెక్ట్ వరకు ఓన్లీ పాత్ ద్వారా చేసి రెండో ప్రాజెక్ట్ టీ కోడ్స్ యూజ్ చేయొచ్చు. అప్పుడు మనకి ఈజీగా రెండు ప్రాక్టీస్ అవుతుంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫినాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ సెలెక్ట్ చేసాం. సో సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. ఇక్కడ మనకి కంపెనీ కోడ్ ఇవ్వాలి. మన కంపెనీ మనం ఏదైతే అనుకున్నామో కోడ్ 6 క్యారెక్టర్స్. ఎగ్జాంపుల్ నేను RMGRIN అన్నాను, అంటే రమ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. దీనికి స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబరు, పోస్టల్ కోడ్, సిటీ అనేది ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ద రియల్ టైమ్ సినారో వీ హ్యావ్ ఎ డేటా. సో డేటా ఉంటుంది మన దగ్గర, క్లయింట్ డేటా. సో ఆ డేటా ప్రకారం మనం ఎంటర్ చేస్తాం. ప్రెసెంట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ కాదు. ఓకే ఎంటర్ చేసుకుంటే ఎంటర్ చేసుకోవచ్చు. స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబరు, పోస్టల్ కోడ్, సిటీ అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, కంట్రీ ఇండియా, లాంగ్వేజ్ ఇంగ్లీష్, కరెన్సీ INR. సో ఈ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ, అంటే కంట్రీ ఇవ్వాలి, లాంగ్వేజ్కి ఇవ్వాలి, కరెన్సీ ఇవ్వాలి. రిమైనింగ్ ఏదైతే స్ట్రీట్, పోస్ట్ బాక్స్, పోస్టల్ కోడ్, సిటీ ఉంది, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఎందుకంటే ఇది పేరెంట్ కంపెనీ. పేరెంట్ కంపెనీకి అవి ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. అండ్ రియల్ టైమ్ సినారియోలో మన పేరెంట్ కంపెనీ కూడా మనం క్రియేట్ చేయాలి. ఇది క్రియేటెడ్ బై FIT. సో వాళ్ళు చేస్తారు దీన్ని. సో సేవ్ చేస్తాం, ఎంటర్ చేస్తాం. ఇక్కడ రిక్వెస్ట్ బాక్స్ వస్తుంది. మరి ఈ రిక్వెస్ట్ బాక్స్ వల్ల యూజ్ ఏంటి, రిక్వెస్ట్ బాక్స్ ఎందుకు మనం యూజ్ చేస్తాం అనేది కొన్ని క్లాసులు అయ్యాక చెప్పుకుందాం. అంటే ఒక 10 క్లాసెస్ అయ్యాక చెప్పుకుందాం, అప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది. ప్రాజెక్ట్లో చెప్తాను. ఓకే సార్. ప్రస్తుతానికి జస్ట్ ఎంటర్ చేసేయండి. సో డేటా వాస్ సేవ్డ్. ఆ రిక్వెస్ట్ బాక్స్ రాగానే దాన్ని ఎంటర్ చేసి దాన్ని సేవ్ చేసేయండి. రైట్, ఒక కంపెనీ క్రియేట్ అయిపోయింది. సో బ్యాక్. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, పేరెంట్ కంపెనీ క్రియేట్ అయింది కదా. సో ఆఫ్టర్ పేరెంట్ కంపెనీ క్రియేషన్ తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ మెయిన్ కంపెనీస్ క్రియేట్ చేయాలి. మెయిన్ కంపెనీస్ అంటే రమ్య ఫుడ్స్, రమ్య స్వీట్స్, రమ్య డ్రింక్స్ అని నిన్న మనం అనుకున్నాం కంపెనీస్. ఆ కంపెనీస్ని క్రియేట్ చేయాలి. సో సేమ్ మెనూ పాత్లో ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్. ఒక టీ కోడ్ కావాలంటే OX02. OX02 అంటే డైరెక్ట్గా మన ఎండ్ యూజర్ స్క్రీన్ నుంచి డైరెక్ట్గా IMG స్క్రీన్కి ఆటోమేటిక్గా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీన్ని మనం అంటే చాలా మంది దీన్ని ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు, అంటే ఎండ్ యూజర్ వాడే స్క్రీన్. కొంతమంది దీన్ని SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. కొంతమంది దీన్ని GUI అంటారు. సో GUI మీన్స్ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. ఏది కరెక్ట్ అంటే ద GUI ఈజ్ కరెక్ట్. అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ అనొచ్చు, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అనొచ్చు, లేదంటే ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ అనొచ్చు, GUI అనొచ్చు. కానీ దానికి కరెక్ట్ వర్డ్ వచ్చేసి ఏంటంటే ద కరెక్ట్ మీనింగ్ వచ్చి GUI అంటే గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే యూజర్ వాడి ఇంటర్ఫేస్ ని ఇట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్. ఓకే, ఇక్కడ నుంచి OX02 ఎంటర్ చేసినా కూడా మనకి కంపెనీ కోడ్ని క్రియేట్ చేసుకోవచ్చు.
సెలెక్ట్ న్యూ ఎంట్రీస్, యూ కెన్ క్రియేట్ న్యూ కంపెనీ కోడ్. ఆర్ ఎల్స్ మీరు పాత్ ద్వారా వెళ్ళినా పర్లేదు. SPRO, SAP reference IMG, enterprise structure, definition, financial accounting, edit, copy, delete, check company code. So select this one and double click on edit company code data. ఈ edit company code data పైన డబుల్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ న్యూ ఎంట్రీస్, ఇక్కడ కంపెనీ కోడ్. బట్ మెయిన్ కంపెనీస్ కి ఎన్ని లెటర్స్ ఉండాలని చెప్పాను? మాక్సిమం 4 లెటర్స్ ఉండాలి. 4. యా. సో ఇక్కడ RM1, సో రమ్య ఫుడ్స్. సో సిటీ హైదరాబాద్, కంట్రీ ఇండియా, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్. సిటీ, కంట్రీ, కరెన్సీ, లాంగ్వేజ్. సేవ్. ఈ కంపెనీ మెయిన్ కంపెనీ కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతుంది. ఫోన్ నెంబరు, వెబ్సైట్, ఇమెయిల్ ID ఇవన్నీ అడుగుతుంది. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అ మెయిన్ కంపెనీ. దీంట్లో మనకు ప్రతి యాక్టివిటీ జరుగుతుంది. సో పర్చేసింగ్ యాక్టివిటీస్ కావచ్చు, సేల్స్ యాక్టివిటీస్ కావచ్చు, అకౌంటింగ్ యాక్టివిటీస్ కావచ్చు, ప్రతి యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి ఇట్ ఈస్ అ మెయిన్ కంపెనీ. సో ఇక్కడ వచ్చేసరికి కంపెనీ రమ్య ఫుడ్స్. ఇక్కడ సర్చ్ టర్మ్ అంటారు. సర్చ్ టర్మ్ అంటే ఏంటంటే రమ్య ఫుడ్స్ అనే కంపెనీని మనం సెర్చ్ చేయడానికి ఒక కీవర్డ్ పెట్టుకుంటాం. ఒక కీవర్డ్ ఎగ్జాంపుల్, ప్రతిసారి నేను రమ్య ఫుడ్స్ అని టోటల్గా స్పెల్లింగ్ టైప్ చేయాలంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఏం చేసినా ఒక కీవర్డ్ క్రియేట్ చేసుకుంటాం. కీవర్డ్ అంటే RMF. అంటే RMF అంటే రమ్య ఫుడ్స్. ఒక సిస్టమ్ కీవర్డ్ పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, పెట్టాలన్న రూల్ ఏం లేదు. యూ వాంట్ యూ కెన్ కీప్. సో స్ట్రీట్ నెంబరు, పోస్టల్ కోడ్, కంట్రీ, ద కంట్రీ ఇస్ మ్యాండేటరీ ఫీల్డ్. ఈ రిమైనింగ్ ఫీల్డ్స్ అన్ని కూడా ఇట్ ఈస్ ఆప్షనల్. మనం కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు. స్ట్రీట్ నెంబర్ ఏదో, పోస్ట్ బాక్స్ ఏదో ఒకటి రాసుకొని ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఎంటర్. సో ఇక్కడ ఏమైంది, మనకి మెయిన్ కంపెనీ క్రియేట్ అయిపోయింది. అంటే ఏవైతే యాక్టివిటీస్ జరుగుతాయో యాక్టివిటీస్ జరిగే కంపెనీ క్రియేట్ అయింది. కరెంట్ కంపెనీ, మెయిన్ కంపెనీ, రెండు క్రియేట్ అయ్యింది. RM1 కాదు, RM2 కూడా ఉంది, RM3 కూడా ఉంది, RM4 కూడా ఉంది కంపెనీస్ మనకి. ఇక్కడ సెలెక్ట్ నెక్స్ట్ ఎంట్రీ, RM2 రమ్య స్వీట్స్. రమ్య స్వీట్స్ అయిపోయింది కదా. ఓ సారీ అవ్వలేదు. స్వీట్స్ హైదరాబాద్, కంట్రీ ఇండియా, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్. సేవ్. The company Ramya Sweets. Keyword వచ్చేసి RMS, country India, enter. Again next entry RM3 Ramya Sweets. సో ఆ విధంగా మనకు 3 కంపెనీస్ ని క్రియేట్ చేసుకున్నాం. సో ఆ కంపెనీస్ వచ్చేసి RM1 రమ్య ఫుడ్స్, RM2 రమ్య స్వీట్స్, RM3 రమ్య డ్రింక్స్. సేవ్ చేశాను, బ్యాక్ వచ్చేసాను. పేరెంట్ కంపెనీ క్రియేషన్ అయిపోయింది అండ్ మెయిన్ కంపెనీస్ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బిజినెస్ ఏరియాస్ చేయాలి. బిజినెస్ ఏరియాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డివిజన్స్ కావచ్చు, మన ప్లాన్స్ కావచ్చు, లేదంటే మన బిజినెస్ చేసే ప్రాసెస్, మన బిజినెస్ చేసే ప్లేసెస్ కావచ్చు. అంటే మన బిజినెస్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతాయి ఆ ప్లేసెస్ని, దాన్ని మన బిజినెస్ ఏరియా అంటాం. ఓకే.
బిజినెస్ ఏరియా అంటే మన బిజినెస్ యాక్టివిటీస్ ఎక్కడ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణలో చేస్తున్నాను నా బిజినెస్ యాక్టివిటీస్. మరి ఆ తెలంగాణలో నేను ఏ ప్లేసెస్ కవర్ చేస్తున్నాను, లైక్ హైదరాబాదు, వైజాగ్, సారీ హైదరాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఈ ప్లేసెస్ కవర్ చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్లో కూడా నేను బిజినెస్ యాక్టివిటీస్ చేస్తున్నాను. మరి నా బిజినెస్ యాక్టివిటీస్ ఆంధ్రప్రదేశ్లో నేను ఏ ప్లేసెస్లో చేస్తున్నాను, లైక్ వైజాగ్, విజయవాడ, గుంటూరు, సంథింగ్. ఈ విధంగా మనం ఏం చేయాలంటే బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి, అలానే కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా కూడా క్రియేట్ చేయాలి. అంటే ఏం లేదు, బిజినెస్ ఏరియా అంటే ఇట్ ఈస్ ప్లేస్, ద ప్లేస్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్, లేదంటే ప్లేస్ ఆఫ్ ప్లాంట్ యాక్టివిటీస్, ద ప్లేస్ ఆఫ్ డివిజన్ యాక్టివిటీస్, ద ప్లేస్ ఆఫ్ పర్చేసింగ్ యాక్టివిటీస్ ఆర్ సేల్స్ యాక్టివిటీస్, వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ ఆర్ దేర్, ఎనీ బిజినెస్ యాక్టివిటీ ఆ ప్లేస్లో మనం చేస్తాం. అవి బిజినెస్ ఏరియాస్. మరి కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి? మరి కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా అంటే స్టేట్ క్రియేట్ చేసుకోవడం. అంటే ఈ బిజినెస్ ఏరియాస్ని ఏ స్టేట్లో ఉన్నాయి, లేదంటే స్టేట్ వైజ్ కానీ, లేదంటే డిస్ట్రిక్ట్ వైజ్ కానీ, లేదంటే కంట్రీ వైజ్ కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్ అనే బిజినెస్ ఏరియా క్రియేట్ చేశాను. అలాగే కరీంనగర్ అనే బిజినెస్ ఏరియా క్రియేట్ చేశాను. నిజామాబాద్ అనే బిజినెస్ ఏరియా క్రియేట్ చేశాను. మరి వీటిని ఏమంటారంటే బిజినెస్ ఏరియాస్ అంటారు. ఇక్కడ మరి కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా మీన్స్ ఇక్కడ ఏంటి, దీన్ని తెలంగాణ. సో కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా అంటే తెలంగాణ. అంటే ఈ ప్లేసెస్ బిజినెస్ ఏరియాస్, వీటిని కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా కదండి సార్. స్టేట్ అంటే ఎగ్జాక్ట్. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ వైజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే నా బిజినెస్ ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ నేను బిజినెస్ని హబ్సిగూడలో చేస్తున్నాను. హబ్సిగూడ, ఉప్పల్, ఇంకోటి ఏంటి నాచారం, ఇవి బిజినెస్ ఏరియాస్. ఇవన్నీ కూడా మనకి ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా అంటే సిడిఈ అని రాస్తున్నాను, అంటే కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. దీన్ని హైదరాబాద్ డిస్ట్రిక్ట్, లేదంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్, లేదంటే మెదక్ డిస్ట్రిక్ట్, ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే డిస్ట్రిక్ట్ వైజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే బిజినెస్ ఏరియా అనేది నాట్ ఓన్లీ స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ కావాలంటే డిస్ట్రిక్ట్ వైజ్, లేదా కంట్రీ వైజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇలా. సో ఆ ప్లేసెస్ ని కంబైన్ చేసి ఆ ప్లేసెస్ ఎక్కడ కంబైన్ అయి ఉన్నాయి దాని డిస్ట్రిక్ట్ స్టేట్ అనేది మనం డిఫైన్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనం సో డిఫైన్ బిజినెస్ ఏరియా, define business area, select new entries. సో బిజినెస్ ఏరియా వచ్చేసి ఇక్కడ RM1 ఇస్తాం. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది. మరి ఏ ఇన్ఫర్మేషన్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది అనేది మనకి SAPలో ఒక టాపిక్ ఉంటుంది మనకి. అంటే MMలో లాస్ట్ ఎండింగ్ క్లాసెస్ ఉంటాయి, 10 క్లాసెస్ ఎండింగ్ క్లాసెస్లో టేబుల్స్ ఉంటుంది టాపిక్. అంటే ఏ డేటా ఏ టేబుల్లోకి వెళ్తుంది, డైరెక్ట్గా టేబుల్ని మనం ఎలా వ్యూ చేయొచ్చు, ఆ టేబుల్లో డేటాని ఏ విధంగా చేంజ్ చేయొచ్చు అనేది మనకు టేబుల్ టాపిక్ ఉంటుంది. ఆ టేబుల్ టాపిక్ చెప్తాను. ఎందుకంటే మనం ప్రతి కంపెనీ క్రియేట్ చేస్తున్నాం, అది ఒక టేబుల్లోకి వెళ్తుంది. ఆ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నా ఒక టేబుల్లోకి వెళ్తుంది. ప్రతిదీ ఒక టేబుల్లోకి వెళ్తుంది. అది ఏ టేబుల్కి వెళ్తుంది, అది ECCలో అయితే ఏ టేబుల్స్లోకి వెళ్తుంది, S/4HANAలో అయితే ఏ టేబుల్స్లోకి వెళ్తుంది. ఆ రెండు మన టేబుల్స్ అని ఉంటుంది మన టాపిక్. లాస్ట్ 2 క్లాసెస్, ఆ లాస్ట్ 10 క్లాసెస్లో 2 క్లాసెస్ ఉంటాయి టేబుల్స్ టాపిక్, అక్కడ చెప్తాను. సో ఇక్కడ మనకి RM1 ఇస్తున్నాను. సో RM1 మీన్స్ ఏంటి, బిజినెస్ ఏరియా. అంటే ఇక్కడ మనం
కావాలంటే కోడ్ మార్చుకోవచ్చు. RM1 కాకపోతే CM1 ఇచ్చుకోవచ్చు, DM1 ఇచ్చుకోవచ్చు. దీనికి పేరెంట్ కంపెనీకి కంపెనీ కోడ్కి సంబంధం లేదు. మరి సంబంధం లేనప్పుడు నేను కంపెనీ కోడ్ ఇక్కడ కూడా మనం ఏంటంటే 4 క్యారెక్టర్స్ ఇచ్చుకోవచ్చు. ఇది నెంబర్సే కావచ్చు, ఆల్ఫాబెట్సే కావచ్చు, 4 క్యారెక్టర్స్ ఇవ్వచ్చు. 4 క్యారెక్టర్స్ నేను AM1 లేదంటే SM1 ఇచ్చేస్తే ఒక్కొక్క దగ్గర ఒక కోడ్ పెడితే మనం గుర్తుపెట్టుకోలేము, కష్టం అవుతుంది. కన్ఫ్యూజ్ అవుతుంది. రియల్ టైమ్ సినారియోలో అయితే మన ప్రాజెక్ట్ ఫైల్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఫైల్ బట్టి మనం బేస్ చేసుకుని ఫైల్ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం, అది ఓకే. ఇక్కడ మన ప్రాజెక్ట్ ఫైల్ ఏం లేదు, వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కోడ్ పెడితే కష్టం అవుతుంది. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే RM1 పెట్టేస్తాను. అంటే మన కంపెనీ కూడా RM1 ఇచ్చాం కదా అని ఇక్కడ RM1 పెట్టాను అనేది కాదు. జస్ట్ ఇట్ ఈస్ RM1 అంటే ఇది ఒక కోడ్ అంతే. ఇది ఒక కోడ్, నేను ఐడెంటిఫై చేయడం కోసం ఒక కోడ్ పెట్టుకున్నాను అంతే. సో RM1 మీన్స్ హైదరాబాద్, RM2 మీన్స్ కరీంనగర్, RM3 వైజాగ్, RM4 గుంటూరు, సంథింగ్. ఓన్లీ 4 ప్లేసెస్. అంటే నేను ఈ 4 ప్లేసెస్లోనే నా ప్లాంట్ యాక్టివిటీస్, బిజినెస్ యాక్టివిటీస్, డివిజన్ యాక్టివిటీస్, పర్చేసింగ్ యాక్టివిటీస్, సేల్స్ యాక్టివిటీస్, వాట్ ఎవర్ యాక్టివిటీస్ ఆర్ దేర్, అన్నీ కూడా ఈ ప్లేసెస్లోనే నా యాక్టివిటీస్ అన్ని జరుగుతున్నాయి. సో హైదరాబాద్, కరీంనగర్, వైజాగ్, గుంటూరు, ఓన్లీ 4 ప్లేసెస్ క్రియేట్ చేస్తాం. ఇది రియల్ టైమ్ సినారియోలో మనకి క్లయింట్ చెప్పిన ప్లేసెస్ అన్ని క్రియేట్ చేస్తాం. బట్ ఇక్కడైతే 4 ప్లేసెస్ ఎగ్జాంపుల్ కోసం మనం సేవ్ చేశాను. ఇది పాయింట్ క్లియరా? అర్థమైంది క్లియర్గా బిజినెస్ ఏరియా అంటే ఏంటి అనేది? అర్థమైంది సార్. ఈ 4 ప్లేసెస్ మనం క్రియేట్ చేసాం. వన్స్ ఈ 4 ప్లేసెస్ మనం క్రియేట్ చేసిన నెక్స్ట్ మనం చేయాల్సింది సేమ్ మెనూ బార్ లో మనకి మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఉంటుంది. మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ప్లేసెస్ అనేది లైక్ తెలంగాణ క్రియేట్ చేస్తున్నాను. అంటే RM1 తెలంగాణ, RM2 ఆంధ్రప్రదేశ్, ఇలా 2 ప్లేసెస్ ని క్రియేట్ చేసాం. RM1 తెలంగాణ, RM2 ఆంధ్రప్రదేశ్. సేవ్ చేయండి. 4 కదా మనకి మెయిన్ కంపెనీస్ ఉన్నది. అవును, మరి మనం 3 కంపెనీస్ ఉన్నాయి. కంపెనీస్ కాదు, అవి బిజినెస్ ఏరియాస్ 4 ఉన్నాయి మనకి. 4 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. నేను RM1, RM2 ఎందుకు క్రియేట్ చేస్తానంటే మనం 4 బిజినెస్ ఏరియాస్ లో 2 బిజినెస్ ఏరియాస్ వచ్చి తెలంగాణకు సంబంధించినవి. ఓకే, ఇంకా మిగతా 2 సంబంధించి ఆంధ్రప్రదేశ్. అంతే కదా. అందుకని నేను ఏం చేస్తానంటే ఈ తెలంగాణ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాలో హైదరాబాద్ని అండ్ కరీంనగర్ని యాడ్ చేస్తాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, గుంటూరుని యాడ్ చేస్తాం. అంతే కదా. ఎందుకంటే కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి? ద కాంబినేషన్ ఆఫ్ ప్లేసెస్. ఇదే కాంబినేషన్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ అనొచ్చు. అంటే కరెక్ట్ వర్డ్ వచ్చేసి ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ ప్లేసెస్ అనకూడదు. ఎందుకంటే ప్లేసెస్ క్రియేట్ చేయడం కాంబినేషన్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ అనాలి. కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్. ఇక్కడ మనం 4 బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం, 2 ఆంధ్రప్రదేశ్వి, 2 తెలంగాణవి. సో ఆ 2 ప్లేసెస్ అనేది ఈచ్ స్టేట్కి వచ్చేస్తాయి. సేవ్ చేశాను. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసాను. సో అప్ టు దిస్ క్లియర్ కదా? డౌట్స్ ఏం లేవు కదా ఇక్కడ దాకా? లేదు సార్. కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదు కన్ఫ్యూజన్. పేరెంట్ కంపెనీ క్రియేట్ చేసుకున్నాం, మెయిన్ కంపెనీస్ క్రియేట్ చేసుకున్నాం, దానికి ఏరియా క్రియేట్ చేసుకున్నాం, వాటికి సంబంధించిన బిజినెస్ ఏరియా కూడా క్రియేట్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. సో క్లియర్ సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి? అసైన్ చేయాలి. ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, తెలంగాణలో హైదరాబాద్ వస్తుంది, కరీంనగర్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ వస్తుంది, గుంటూరు వస్తుంది విషయం. కానీ ఎస్ఐపికి ఏం తెలుసు? తెలియదు. అలాగే
రమ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే, రమ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే అందులో రమ్య స్వీట్స్, రమ్య డ్రింక్స్, రమ్య ఫుడ్స్ వస్తాయనే విషయం మీకు నాకు తెలుసు. ఎస్ఏపికి ఏం తెలుసు తెలియదు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ అసైన్మెంట్స్ చేయాలి. అంటే మనం క్రియేట్ చేసిన పేరెంట్ కంపెనీకి మనం క్రియేట్ చేసిన మెయిన్ కంపెనీస్ని అసైన్ చేయాలి. అలాగే మనం క్రియేట్ చేసిన బిజినెస్ ఏరియాస్కి మనం క్రియేట్ చేసిన స్టేట్స్ని అసైన్ చేయాలి. దీన్ని అసైన్మెంట్ అంటారు. ఈ అసైన్మెంట్కి ఎలా చేయాలంటే సేమ్ మెనూ పాత్లో ఇక్కడ చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అన్నాం కదా. డెఫినేషన్ అంటే ఏంటి? క్రియేట్ చేసాం. డెఫినేషన్ అంటే క్రియేట్ చేసాం. డెఫినేషన్ కాకుండా అసైన్మెంట్లోకి వెళ్ళాలి. అసైన్మెంట్, ఈ అసైన్మెంట్ మీద క్లిక్ చేసి ఇందులో కూడా మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ క్లిక్ చేయగానే అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటే మనం క్రియేట్ చేసిన పేరెంట్ కంపెనీకి మనం క్రియేట్ చేసిన మెయిన్ కంపెనీస్ని అసైన్ చేయాలి. సో సెలెక్ట్ చేస్తున్నాం, సెలెక్ట్ పొజిషన్ బటన్, మీ కంపెనీ కోడ్ ఇక్కడ RM1, దట్ ఈస్ యువర్ కంపెనీ కోడ్ RM1. సో ఇక్కడ చూడండి RM1, RM2, RM3 3 కంపెనీస్ వచ్చాయి. అంటే ఈ 3 కంపెనీస్ కూడా మనవే. ఈ 3 కంపెనీస్కి పేరెంట్ కంపెనీ ఏంటి? రమ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. మరి రమ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి మనం పెట్టిన కోడ్ గుర్తుందా మీకు? కంపెనీ కూడా సార్ RMGR. RMGR ఇంకా IN. రైట్. సో గుర్తుంటే ఓకే. సపోజ్ గుర్తులేదు, నేను మర్చిపోయాను, అప్పుడు ఏం చేయాలి? ఈ పక్కన బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్ మీద క్లిక్ చేయగానే వీ హ్యావ్ టు ఫైండ్, వెతకాల్సి ఉంటుంది. సపోజ్ మ్యాక్సిమం రాసి పెట్టుకోవాలి, అన్ని గుర్తుంటాయి. చూడండి, అవును అక్కడ కింద ఎస్ RMGR IN, రమ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ 3 కంపెనీస్ రమ్యకి చెందినవి కాబట్టి RMGR IN, RMGR IN, RMGR IN. సేవ్. డేటా వాస్ సేవ్. సో ఇక్కడ ఏం చేసామంటే మనం ఆ పేరెంట్ కంపెనీకి మెయిన్ కంపెనీస్ ని అసైన్ చేసేసాం. ఎస్ సార్. సో నెక్స్ట్ అసైన్మెంట్ అయిపోయింది. వీటికి కూడా టీ కోడ్ ఉంటుంది, అడిషనల్ ఇన్ఫర్మేషన్. నేను మెటీరియల్ ఇస్తే మెటీరియల్లో ప్రతిదీ మీకు పాత ఉంటుంది, కోడ్ కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. OX16, లాస్ట్ 4 letters OX16. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాము, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాస్ కూడా క్రియేట్ చేసాము, వాటిని అసైన్ చేయాలి. సో వాటిని అసైన్ చేయడానికి సేమ్ మెనూ పాత్లో అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ పొజిషన్ బటన్, యువర్ బిజినెస్ ఏరియా RM1, RM1, RM2, RM3, RM4. అంటే 2 ప్లేసెస్ ఏమో తెలంగాణవి, 2 ప్లేసెస్ ఏమో ఆంధ్రావి. ఎస్, ఇప్పుడు హైదరాబాద్, కరీంనగర్ అనేది తెలంగాణలో ఉన్నాయి. సో తెలంగాణలో ఉన్నాయి కాబట్టి తెలంగాణకు మనం ఇచ్చిన కోడ్ గుర్తుందా మీకు? RM1. ఎగ్జాక్ట్లీ. సో RM1, and automatically these 2 places comes under to Telangana state. Yes sir. Vizag and Guntur, RM2. Enter. So these 2 places comes under to Andhra Pradesh. Save చేయండి. రైట్. సో ఈ విధంగా మనం ఏం చేసాం?
బిజినెస్ కంపెనీ క్రియేట్ చేసాం, కంపెనీని మెయిన్ కంపెనీస్ క్రియేట్ చేసుకున్నాం, వాటి అసైన్ చేసుకున్నాం. బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేశాను, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాను, వాటి అసైన్ చేశాను. ఇది దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ఏం క్రియేట్ చేయాలి? ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ చేయాలి. సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఎస్ఏపిలో యూనివర్సల్ గా మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ జాన్ టు డిసెంబర్ వాడతారు. ఎందుకోసం అంటే 90% ఆఫ్ కంట్రీస్ లో జాన్ టు డిసెంబర్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఇయర్. అంటే వాళ్ళ క్యాలెండర్ ఇయర్ కానీ ఫైనాన్షియల్ ఇయర్ కానీ రెండు ఒకటి, జాన్ టు డిసెంబర్. కొన్ని ఏరియాస్ లో లైక్ మే టు జూన్ అని యూఎస్ లో, మనకి ఇండియాలో ఏప్రిల్ టు మార్చ్ అని కొన్ని కంట్రీస్ లో చేంజెస్ ఉన్నాయి, అంతే కదా? కొన్ని కంట్రీస్ లో మనకి చేంజెస్ ఉన్నాయి. బట్ ఇండియాలో మనం ఇప్పుడు ఇండియా క్రియేట్ చేసిన ఇండియాలో వచ్చేసరికి ఏప్రిల్ టు మార్చ్ అనేది మనకి ఫైనాన్షియల్ ఇయర్. క్యాలెండర్ వచ్చేసి ఏంటి? జాన్ టు డిసెంబర్. దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ నాన్ క్యాలెండర్ ఇయర్ అంటాం. నాన్ క్యాలెండర్ ఇయర్. దీన్ని ఏమంటాం? క్యాలెండర్ ఇయర్ అంటాం. అంటే 90% ఆఫ్ కంట్రీస్ ఎస్ఐపిలో మనకి జాన్ డిసెంబర్ యూజ్ చేస్తున్నాయి కాబట్టి చాలా వరకు దీంట్లో జాన్ డిసెంబర్ ఉంటుంది. దీన్ని మనం ఏప్రిల్ టు మార్చ్ కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇండియాలో మనకి ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఉంది కాబట్టి ఏప్రిల్ టు మార్చ్ మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో దాన్ని ఫిజికల్ ఇయర్ అంటాం. ఫిజికల్ ఇయర్ మీన్స్ ఇట్ ఈస్ అ ఫైనాన్షియల్ ఇయర్. టు క్రియేట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎస్పిఆర్ SAP reference IMG financial accounting గ్లోబల్ సెట్టింగ్స్. గ్లోబల్ సెట్టింగ్స్ అని ఇచ్చిన ఆప్షన్. గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే ఒక కంపెనీ కోసం మనం ఫిజికల్ ఇయర్ క్రియేట్ చేసి మళ్ళీ వేరే ప్రాజెక్ట్లో అదే ఫిజికల్ ఇయర్ వాడుకోవచ్చు మనం కావాలంటే. ఒకవేళ క్లయింట్కి ఇష్టమైతే అదే ఫిజికల్ ఇయర్ వాడుకోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆ క్లయింట్ కంపెనీ ఇండియాలో ఉంది, ఈ క్లయింట్ కంపెనీ ఇండియాలో ఉంది. ఇద్దరికి ఫైనాన్షియల్ సేమ్ కదా, ఇద్దరికి ఫైనాన్షియల్ సేమ్ కాబట్టి మనం అదే ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ లో కూడా సేమ్ ఫిజికల్ ఇయర్ వాడుకోవచ్చు మనం, ఇఫ్ క్లయింట్ ఓకే అంటే. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, ఫిజికల్ ఇయర్, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఎస్ఏపీలో వచ్చేసరికి ఏదైనా కూడా ఫస్ట్ నేమ్ క్రియేట్ చేస్తాం, ఆ తర్వాత రూల్ క్రియేట్ చేస్తాం, ఆ తర్వాత దాన్ని అసైన్ చేసుకుంటాం. అంటే ఇవే ఫార్మాట్స్ ఉంటాయి. నేమ్ క్రియేషన్, రూల్ క్రియేషన్, నేమ్ క్రియేషన్, రూల్ క్రియేషన్ అండ్ అసైన్మెంట్, అంతే. ఇప్పుడు సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే FV అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇక్కడ ఏదైనా 2 క్యారెక్టర్స్తో నేమ్ ఇవ్వాలి, 2 క్యారెక్టర్స్తో ఇవ్వాలి. అటు 2 లెటర్స్, అవి ఆల్ఫాబెట్స్ కావచ్చు, న్యూమరిక్ కావచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. 2 క్యారెక్టర్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నేను RM ఇస్తాను. RM డిస్క్రిప్షన్ వచ్చేసి ఏప్రిల్ టు మార్చ్ ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్. మరి ఏప్రిల్ టు మార్చ్ ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ ఉంటుందా? ఈ ఇయర్ వరకు ఉంటుందా? ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో ఒకవేళ ఇయర్ వరకే ఉండి నెక్స్ట్ ఇయర్ ఒకవేళ మేబీ చేంజ్ అవ్వచ్చు అన్నప్పుడు ఇక్కడ ఇయర్ డిపెండెంట్ యాక్టివేట్ చేయాలి. ఇయర్ డిపెండెంట్ అంటే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. అంటే ఎవ్రీ 2 years కో 3 years కో చేంజ్ చేస్తూ ఉంటారు. ఆ చేంజ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు యాక్టివేట్ దిస్ ఆప్షన్.
కానీ మన ఇండియాలో అలా జరగదు. చెప్పండి. ఎంట్రీస్ కి మాత్రమే మనము ఏఆర్ ఇండిపెండెంట్ క్లిక్ చేసుకోవాల్సి క్లిక్ వస్తుంది. చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ కంట్రీలో మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు దీన్ని యాక్టివేట్ చేయాలి మోస్ట్లీ. ఓకే. సో ఏప్రిల్ టు మార్చ్ మ్యాక్సిమం ఏంటంటే మన ఇండియాలో అయితే చేంజెస్ ఉంటుంది కాబట్టి సో సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మన క్యాలెండర్ ఇయర్. యువర్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ క్యాలెండర్ బోత్ ఆర్ సేమా? లేదు లేదు సార్. కాదు, ఎందుకంటే మనం క్యాలెండర్ ఇయర్ వచ్చేసి జనవరి డిసెంబర్ వాడతాం, ఫైనాన్షియల్ వచ్చేసి ఏప్రిల్ టు మార్చ్ వాడతాం. రెండు సేమ్ కాదు. సో రెండు సేమ్ అయినప్పుడు ఇది యాక్టివేట్ చేసుకోవాలి. సో రెండు సేమ్ కాదు కాబట్టి ఈ రెండు యాక్టివేట్ చేయకూడదు. ఏప్రిల్ టు మార్చ్ 12 months ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్. నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ప్రతి మంత్ మన ట్రాన్సాక్షన్స్ ఎంట్రీస్ చేస్తాం. లైక్ ఫైనాన్షియల్ ఎంట్రీస్ కావచ్చు, లేదా ప్రొక్యూర్మెంట్ ఎంట్రీస్ కావచ్చు, సేల్స్ ఎంట్రీస్ కావచ్చు. ప్రతి ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తుంటాం. ఎంటర్ చేసినప్పుడు మనకి ఇయర్ ఆఫ్ ఎండ్ లో మనం ఏం చేస్తామంటే సో ఆడిటింగ్ చేస్తాం. ఇయర్ ఆఫ్ ఎండ్ లో మనకు ఆడిటింగ్ జరుగుతుంది. సో ఆడిట్ జరిగినప్పుడు కొన్ని సస్పెన్స్ అకౌంట్స్ ని క్లియర్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఎంట్రీస్ వేయడానికి మనకి ఆ ఎంట్రీస్ మిస్ అయిపోయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈజీ చెప్పాలంటే, ఇంకా ఇది బ్యాక్గ్రౌండ్ బీకామ్ కాదు కాబట్టి ఈ ఆడిటింగ్ అంటే కొంచెం కష్టం. సింపుల్. ఇప్పుడు నేను ఏప్రిల్ టు మే ఇందులో నేను ఒక 30 ఎంట్రీస్ పోస్ట్ చేశాను. మే టు జూన్ ఒక 60 ఎంట్రీస్ నేను పోస్ట్ చేశాను. ఇలా నేను ప్రతి నెల కొన్ని ఎంట్రీస్ ని పోస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ట్రాన్సాక్షన్స్ ని కొన్ని పోస్ట్ చేసుకుంటూ వెళ్తాను. అది పర్చేసింగ్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఇలాగా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇందులో కొన్ని ఎంట్రీస్ మిస్ అయిపోయాయి. సపోజ్ ఆ మంత్ లో కొన్ని ఎంట్రీస్ మిస్ అయ్యాయి మనకి. సమ్ ఆఫ్ ఎంట్రీస్ మిస్సింగ్ అయ్యాయి. సమ్ ఆఫ్ ఎంట్రీస్ మిస్సింగ్. ఇలా ప్రతి నెలలో మనకి కొన్ని ఎంట్రీస్ మిస్ అవుతూ ఉంటాయి, లేదంటే సస్పెన్స్ లో ఉంటూ ఉంటాయి. ఆ సస్పెన్స్ ని క్లియర్ చేయడానికి కానీ, ఆ మిస్సింగ్ ఎంట్రీస్ వేయడానికి కానీ కొన్ని డమ్మీ బిల్స్ క్రియేట్ చేస్తాము. కొన్ని మనకి ఆడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని ఎంట్రీస్ పోస్ట్ చేసుకోగలుగుతాడు. ఇవన్నీ చేయాలంటే దానికి ఈ పీరియడ్స్ డిస్టర్బ్ చేయమాట. అంటే ఏవైతే 1 to 12 months ఉన్నాయో ఆ 12 months ని డిస్టర్బ్ చేయకుండా ఆ ఎంట్రీస్ ని మనం స్పెషల్ పీరియడ్స్ లో పోస్ట్ చేస్తాం. ఈ స్పెషల్ పీరియడ్స్ లో పోస్ట్ చేస్తాం. మనకి ఎస్ఏపీలో మనకి స్పెషల్ పీరియడ్స్ అనేది మాక్సిమం 4 ఇచ్చాడు. మాక్సిమం 4. అంటే మినిమం 1 అయినా క్రియేట్ చేసుకోవచ్చు, 2 అయినా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ మాక్సిమం 4. అంటే 4 పీరియడ్స్. దీన్ని 13th పీరియడ్ అంటాం, 14, 15, 16. అంటే ఈ 13th, 14th పీరియడ్ అనేది మన సస్పెన్స్ ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవడానికి, లేదంటే ఇయర్ ఆఫ్ ఎండింగ్ లో క్లోజింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ 15, 16 అనేది మన కంపెనీ ఆడిటర్స్ కానీ వాళ్ళు కానీ ఏదైనా మన బ్యాలెన్స్ షీట్ ని, ప్రాఫిట్ అండ్ లాస్ ని టాలీ చేయడానికి, వాళ్ళు కొన్ని ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. అంటే ఈ పీరియడ్స్ లో పెట్టి ఈ పీరియడ్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని మనం స్పెషల్ పీరియడ్స్ అంటాం. అంటే 1 to 12 months అనేది రెగ్యులర్ పీరియడ్స్. ఇట్ ఈస్ రెగ్యులర్ కాకుండా 13, 14, 15, 16. సో దీస్ ఆర్ ద స్పెషల్ పీరియడ్స్ టు posting the year of end activities. To post the year of end activities. పాయింట్ క్లియర్? డౌట్ ఏముందా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. స్పెషల్ పీరియడ్స్ అంటే సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఏప్రిల్ అనేది మనకి ఫస్ట్ పీరియడ్ కదా, యాజ్ పర్ అవర్ ఫైనాన్షియల్ ఇయర్. సో మే ఈజ్ అ సెకండ్, జూన్ ఈజ్ అ థర్డ్, జూలై 4, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్,
ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8. ఫైనాన్షియల్ ప్రకారం, మామూలు క్యాలెండర్ ప్రకారం అయితే 11, అది ఫైనాన్షియల్ ప్రకారం 9, జాను 10, ఫెబ్ 11, మార్చ్ 12. సో ఈ విధంగా మనకి 12 మంత్స్ ఉన్నాయి, అంటే 12 పీరియడ్స్. అంటే రెగ్యులర్ మన కంపెనీ యాక్టివిటీస్ రన్ చేయడానికి కోసం ఈ 12 పీరియడ్స్ ని మనం యూజ్ చేస్తాం. ఆ మంత్ లో ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇక ప్రతి నెలలో కొన్ని ఎంట్రీస్ వస్తే మిస్ అయిపోతుంటాయి, సస్పెన్స్ లోకి వెళ్తుంటాయి, రిటర్న్ అవుతుంటాయి, చాలా ఎంట్రీస్ ఇలా వస్తుంటాయి. మరి ఈ ఎంట్రీస్ అన్నిటిని దేంట్లో పోస్ట్ చేస్తాం? పోస్ట్ చేస్తే ఆ మంత్ ఎంట్రీస్, ఆ మంత్ ఏమైంది, ఏ మంత్ ఆ మంత్ మనం జిఎస్టీ ఫైలింగ్ చేసుకుంటుంటాం, ట్యాక్స్ ఫైలింగ్ చేస్తుంటాం. కాబట్టి ఆ మంత్ కి మనకి క్లోజ్ అయిపోతుంటాయి. మళ్ళీ ఆ మంత్ లో ఒక డమ్మీ ఎంట్రీస్ ని క్రియేట్ చేయడం వల్ల, లేదంటే కొత్త ఎంట్రీస్ ని ఎంటర్ చేయడం వల్ల ఆ మంత్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అవునా కదా? డిస్టర్బ్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ మంత్ లో నేను ఏమనుకున్నాను, ఏప్రిల్లో 30 lakhs బిజినెస్ అయ్యింది అని నేను క్లోజ్ చేస్తాను మంత్ ని. మళ్ళీ నేను ఏం చేసే, హీరో ఫండ్ లో మళ్ళీ ఆ ఏప్రిల్లో ఆ 2 lakhs ఇరికిస్తే ఆ 32 lakhs వస్తుంది, నా కంపెనీ డేటా డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ అవ్వకుండా, అంటే ఆ పీరియడ్స్ ని మనం డిస్టర్బ్ చేయకుండా ఆ డేటాని, ఆ పర్టికులర్ డేటాని మనం ఏం చేస్తామంటే ఈ స్పెషల్ పీరియడ్స్ లో పోస్ట్ చేస్తుంటాం. ఆ స్పెషల్ పీరియడ్స్ యూజ్ చేసి ఆ ట్రాన్సాక్షన్స్ లో మనం పోస్ట్ చేస్తుంటాం. అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ డిస్టర్బ్ చేయకుండా, రెగ్యులర్ బిజినెస్ పీరియడ్స్ ని డిస్టర్బ్ చేయకుండా వాటి కోసం మనం స్పెషల్ పీరియడ్స్ ని 4 క్రియేట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 4, అంటే హోల్ చేయండి 4 చేయాలని ఏం లేదు, 2 కూడా క్రియేట్ చేసుకుంటారు, కొంతమంది 1 కూడా క్రియేట్ చేస్తారు. ఓకే, సో సింపుల్ గా మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే, అంటే మనది ఇప్పుడు మనది ఎఫ్ఐది కాదు కాబట్టి, వీటిని 4 quarters గా డివైడ్ చేసుకోండి. 3 months క్వార్టర్. ఏప్రిల్, మే, జూన్ ఒక క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఒక క్వార్టర్, అలా డివైడ్ చేసుకోండి. 4 quarters అనుకోండి, అంటే మీకు ఈజీగా గుర్తుండడానికి 4 quarters. సో 4 quarters అంటే లైక్ ఫస్ట్ క్వార్టర్ వచ్చేసి 13th పీరియడ్, సెకండ్ క్వార్టర్ వచ్చేసి 14th పీరియడ్, అండ్ థర్డ్ క్వార్టర్ వచ్చేసి 15th పీరియడ్, ఫోర్త్ క్వార్టర్ వచ్చేసి 16th పీరియడ్. ఏం లేదు, సింపుల్ చెప్తాను. అసలు ఆ సస్పెన్స్ ఎంట్రీస్ ఎందుకు వేస్తాం, ఎలా వేస్తాం మీకు చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. ఓకే, నా కంపెనీ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. ఈ బ్యాంక్ స్టేట్మెంట్ లో నాకు ఏంటంటే ప్రతి కస్టమర్ అమౌంట్ వేస్తాడు, ప్రతి కస్టమర్ నాకు అమౌంట్ క్రియేట్ చేస్తాడు. మరి ఆ పర్టికులర్ నేమ్తో, కస్టమర్ నేమ్తో నాకు వస్తే దాన్ని నేను ఇన్వాయిస్ చేస్తాను. ఇప్పుడు నా బ్యాంక్లో ఏప్రిల్ మంత్ లో ఒక 5 lakhs వచ్చింది అమౌంట్. ఈ 5 lakhs రూపీస్ అనేది డిఫరెంట్ అమౌంట్స్ వచ్చాయి. అంటే ఒక 50,000 ఒకసారి, 70,000 ఒకసారి, 80,000 ఒకసారి వచ్చాయి. బట్ ఆ అమౌంట్స్ కి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ పర్టికులర్గా లేవు నాకు. అంటే ఎవరు వేసారో తెలియదు, ఎందుకు వేసారో తెలియదు. కస్టమర్స్ కొంతమంది అడ్వాన్స్ వేసేస్తుంటారు, కొంతమంది ఏంటంటే మనం డబ్బులు అడుగుతుంటే వాళ్ళు అమౌంట్ అకౌంట్లో వేసేసి ఇంకా ఫోన్ ఎత్తడం మానేస్తారు. కస్టమర్ ఫోన్ ఎత్తి మనం రెస్పాన్స్ ఇస్తేనే మనకు అర్థమవుతుంది కస్టమర్ డబ్బులు వేసండి. నాకు అగ్రాలో 100 మంది కస్టమర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్, 100 మంది కస్టమర్స్ నేను ఫోన్లు చేశాను, నాకు అమౌంట్ ఇవ్వాలి కాబట్టి. ప్రతి వాళ్ళు వాళ్ళ నేమ్తో అమౌంట్ నాకు అకౌంట్లో వేస్తే నాకు క్లారిటీ వస్తుంది. ఓకే, రమ్య అమౌంట్ వేసింది, బద్రి అమౌంట్ వేసాడు, నాకు అర్థం అవుతుంది. నేను అలా కొంతమంది మన అకౌంట్స్ టీమ్ ఏం చేస్తారంటే వాళ్ళ అమౌంట్ ని పదే వాళ్ళు అడగడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అమౌంట్ వేయరు, కొంతమంది ఏంటంటే అమౌంట్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి వేస్తారు. అంటే వాళ్ళ పేరుతో బిల్ అయింది, వేరే పేరుతో మనకి ఎంట్రీ అమౌంట్ వేస్తారు. అప్పుడు మనకి ఏమవుతుంది, అది వాళ్ళు చెప్పాలి ఫోన్ చేసి మనకి, సార్ నేను బద్రి పేరుతో ఇన్వాయిస్ అయింది, అది నేను రమ్య పేరుతో డబ్బులు వేసాను అని చెప్పాను. అప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. ఆ విషయం వాళ్ళు చెప్పకపోతే అది నాకేమవుతుందంటే బద్రి ఎందుకు ఫోన్ ఎత్తట్లో తెలియదు, ఈ రమ్య ఎవరో తెలియదు, రమ్య నా అకౌంట్ అమౌంట్ వేసింది. ఇది మనకేమవుతుంది, సస్పెన్స్ ఎంట్రీ, అంతే కదా.
ఈ సస్పెన్స్ ఎంట్రీస్ మనకి ప్రతి కంపెనీలో ఉంటాయి అన్నమాట. ప్రతి కంపెనీలో కొన్ని లక్షల్లో కోట్లలో ఉంటాయి బేస్డ్ ఆన్ కంపెనీ బట్టి. సో ఆ ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తాం అంటే మనం ఇయర్ ఆఫ్ ఎండ్ లో ఏం చేస్తాం అంటే ఆ ఎంట్రీస్ అన్నిటిని కొన్ని డమ్మీ బిల్స్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే సస్పెన్స్ లో అంత అమౌంట్ ఉంది కాబట్టి ఆ కస్టమర్స్ మళ్ళీ మనకి కొంతమంది కొనొచ్చు, కొంతమంది కొనకపోవచ్చు, కొంతమంది ఏం చేస్తారు అడ్వాన్స్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఇన్వాయిస్ చేసుకోరు, ఇంకా అడ్వాన్స్ అడగరు, ఆ ఇన్వాయిస్ రాదు. అడ్వాన్స్ అమౌంట్ మన దగ్గర ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఈ అడ్వాన్సులకి ఈ సస్పెన్స్ అమౌంట్కి అన్నిటిని ఒక అమౌంట్ జమ చేసుకొని వాటికి ఒక డమ్మీ ఇన్వాయిసెస్ క్రియేట్ చేస్తాం. మరి ఆ డమ్మీ ఇన్వాయిసెస్ క్రియేట్ చేసాం కదా, మరి ఆ డమ్మీ ఇన్వాయిసెస్ క్రియేట్ చేసిన ఇన్వాయిసెస్ ఏ మంత్లో పోస్ట్ చేస్తాం మనం? ఏ మంత్లో పోస్ట్ చేస్తాం? అది కూడా స్పెషల్ పీరియడ్స్ లో పోస్ట్ చేయాలి. ఎందుకంటే రెగ్యులర్ మంత్స్ లో పోస్ట్ చేస్తే మనకి రేపు మనకే డౌట్ వస్తుంది, ఏది డమ్మీ ఏది ఒరిజినల్ మనకు అర్థం కాదు. అందుకని స్పెషల్ పీరియడ్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫోర్ స్పెషల్ పీరియడ్స్ ఇస్తాను. 4 స్పెషల్ పీరియడ్స్ ఇస్తామండి. సేవ్ చేయండి అండ్ సో RM 12 months 4 స్పెషల్ పీరియడ్స్. 4 ఇచ్చుకోవచ్చు లేదా 2 కూడా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండవు, 2 పీరియడ్స్ చాలు అనుకుంటే 2 పీరియడ్స్ చాలు. లేదు నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే కొంత నేను ఒక పీరియడ్ వచ్చేసి నేను నా అకౌంట్స్ మేనేజర్కి ఇస్తాను, ఒక పీరియడ్ వచ్చేసి నేను నా అకౌంటెంట్కి ఇస్తాను, ఇంకోటి వచ్చేసి నా ఆడిటర్కి ఇస్తాను, ఒకటి నేను వేసుకుంటే పర్సనల్గా అనుకుంటే 4 పీరియడ్స్ పెట్టుకోవచ్చు. బట్ మ్యాక్స్ 4 ఇస్ అలౌడ్. 4 ఇస్ అలౌడ్. అంటే మీకు తెలిసిన ఎంట్రీ సస్పెన్స్ ఎంట్రీస్ అన్నింటినీ కూడా మీరు మ్యాథ్స్ ఎంత చేయగలుగుతా అంత చేసి మీకు ఒక పీరియడ్ ఇస్తుంది, స్పెషల్ పీరియడ్ 13th పీరియడ్. మీరు ఏం చేయాలంటే 13th పీరియడ్లో మీకు జరిగిన సస్పెన్స్ ఎంట్రీస్ అన్ని అందులో పోస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒకటి ఇస్తా పీరియడ్, మీరు ఈ పీరియడ్లో పోస్ట్ చేయండి. అప్పుడు నాకు అర్థం అవుతుందన్నమాట. అంటే 13th పీరియడ్లో ఎవరైతే పోస్ట్ చేస్తున్నారో సస్పెన్స్ ఎంట్రీస్ అవన్నీ రమ్య చేసింది, 14th పీరియడ్లో ఎవరైతే చేశారో అవన్నీ బద్రీ చేశాడు అని నాకు ఇలా అర్థం అవుతుంది. ఓకే. అలా నేను ఏం చేస్తాను అంటే ఆ స్పెషల్ పీరియడ్స్ని పర్టికులర్ పర్సన్స్కి నేను అసైన్ చేస్తాను. అంటే రెగ్యులర్ అకౌంటెంట్స్ కాకుండా సీనియర్ అకౌంటెంట్స్, అకౌంట్స్ మేనేజర్స్, మన ఆడిటర్స్ వాళ్ళకి ఇస్తాం. సేమ్ రైట్. ఓకే, దీని గురించి మనకి ఎక్కువ వివరణ అవసరం లేదు. ఎందుకు అవసరం అంటే బికాస్ ఇది ఎంత ఎఫ్ఐ పార్ట్, జస్ట్ మనకు ఐడియా కోసం చెప్పాను కానీ, బట్ ఇదంతా ఎఫ్ఐ పార్ట్. ఎందుకంటే ఇదంతా ఎఫ్ఐ వాళ్ళు చూసుకుంటారు, మన సంబంధం లేదు. రియల్ టైమ్ సినారియోలో మనం ఇది క్రియేట్ చేయము. ఇప్పుడు మనం ఎందుకు క్రియేట్ చేసుకుంటాం అంటే మనది మన మాడ్యూల్ మన వర్క్ మనం చేసుకోవాలంటే మనకి ఈ సెట్టింగ్స్ అన్ని కావాలి. దానికోసం మనం క్రియేట్ చేస్తాం. సో సెలెక్ట్ RM. వన్స్ క్రియేట్ చేసాము, సేవ్ చేసాము, దీన్ని బ్లాక్ చేసుకోండి. RM దీన్ని బ్లాక్ చేసుకొని డబుల్ క్లిక్ ఆన్ పీరియడ్స్. సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. బట్ ఏ మంత్ ఎన్ని డేస్ ఉంటాయి యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్, అది ఏ పీరియడ్ మనకి అంటే యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ 4th మంత్, అంటే ఏప్రిల్ మంత్ అనేది 4th మంత్. ఏంటి మనకి క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఇట్ ఈస్ అ 4th మంత్. సో యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ ఇట్ ఈస్ అ 4th మంత్. ఇన్ ద 4th మంత్ మనకి ఎన్ని డేస్ ఉంటాయంటే 30 డేస్ ఉంటాయి. బట్ యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ ఇట్ ఈస్ అ ఫస్ట్ పీరియడ్ టు అస్. సో ఇట్ ఈస్ ఫస్ట్ పీరియడ్. Year shift 0. Why the year shift is 0 means because we are in current year. We are in 2025. At 2025 financial year లో మనం ఉన్నాం. సో 2025 ఫైనాన్షియల్ ఇయర్ ఉన్నాం కాబట్టి ఇది కరెంట్ ఇయర్ కదా. కరెంట్ ఇయర్ అంటే 0 ఇవ్వచ్చు, ఇక్కడ 0 ఇవ్వాలి. 0. నెక్స్ట్ 5th మంత్ 31 days. సెకండ్ పీరియడ్ 0. 6 30 3 0. 7 31 4 0. 8
31, 5, 0, 9, 30, 6, 0, 10, 31, 7, 0, 11, 30, 8, 0, 12, 31, 9, 0. అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మన కరెంట్ ఇయర్లోనే ఉంటాం, అంటే 2025లోనే ఉంటాం. జనవరి మంత్ 31 days. As per financial year, it is a 10th period to us. -1. ఎందుకంటే 2026 నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయాం కాబట్టి -1. -1. ఎస్. ఇక్కడ మనకి 2 ఉంటుంది అన్నమాట. 0 ఉంటుంది, -1 ఉంటుంది. 0 in the sense of it is a current year, -1 in the sense of it is a next year. అంతే. నెక్స్ట్ ఇయర్ 2, 28, 11, -1. 3, 31, 12, -1. సో కరెంట్ ఇయర్లో 9 months, నెక్స్ట్ ఇయర్లో 3 months. దట్స్ ఇట్. టోటల్గా 12 months అనేది మన ఫైనాన్షియల్ ఇయర్. ఎందుకంటే 2026 జనవరి, 2026 ఫిబ్రవరి, 2026 మార్చ్. తప్పు దిస్ క్లియరా? ఎస్ సార్. సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది. సో బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ని క్రియేట్ చేస్తాం కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ని మన కంపెనీకి అసైన్ చేసుకోవాలి. ఎందుకంటే మన కంపెనీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ని ఫాలో అవుతుంది. అంటే ఏప్రిల్ టు మార్చ్ అనే ఫైనాన్షియల్ ఇయర్ని ఫాలో అవుతుంది కాబట్టి ఏప్రిల్ టు మార్చ్ అనే ఫైనాన్షియల్ ఇయర్ని మనం క్రియేట్ చేసాము. వీ హ్యావ్ టు అసైన్ దట్ టు అవర్ కంపెనీ. సో అసైన్ కంపెనీ కోడ్ టు ఫిస్కల్ ఇయర్ వాల్యూ సేమ్ ఎన్ని పత్రం ఉంటుంది. సెలెక్ట్ పొజిషన్ బటన్, యువర్ కంపెనీ కోడ్ RM1, ఎంటర్. చూడండి, రమ్య ఫుడ్స్, రమ్య స్వీట్స్, రమ్య డ్రింక్స్, ఈ 3 కంపెనీస్ కూడా మన ఫైనాన్షియల్ ఇయర్ని ఫాలో అవుతున్నాయి. అంటే ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నాయి. మరి ఆ ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్కి మన నేమ్ ఏమి ఇచ్చాం? RM. అంటే 3 కంపెనీస్ కూడా మనకి ఇండియాలో ఉన్నాయి. 3 కంపెనీస్కి సేమ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఒకటి యూఎస్లో ఉంది, సో యూఎస్లో ఒకటి క్రియేట్ చేసాం. సో దానికి వేరే ఇవ్వాలి. ఓకే, సో 3 ప్రెసెంట్ ఇండియాలో ఉన్నాయి కాబట్టి 3కి సేమ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇచ్చాను. ఎంటర్ చేశాను. ఎంటర్ 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 ఎంటర్. ఇలా ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా డిస్క్రిప్షన్ వస్తుంది. ఇలా డిస్క్రిప్షన్ వచ్చింది అంటే అది అసైన్ అయ్యింది. సేవ్ చేసేయండి. ఎంటర్ చేయండి, మళ్ళీ ఎంటర్ చేయండి, మళ్ళీ ఎంటర్ చేయండి, మళ్ళీ ఎంటర్ చేయండి. ఇలా రిక్వెస్ట్ బాక్స్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ బాక్స్ వచ్చిందంటే ఇట్ ఈస్ సేవ్. అది సేవ్ అయిపోయింది. అంటే మన కంపెనీకి మన ఫైనాన్షియల్ ఇయర్ని అసైన్ చేసుకున్నాము. ఓకే సార్. ఓకేనా? ఇంతవరకు ఇవాళ ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర సర్వర్ ఉందా? సార్ లేదు సార్, వేయించుకోవాలి. అంటే మీరు ఏదో లింక్ పెడతామన్నారా, లేకపోతే నేను ఏమైనా మీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూపించుకోవాలా సార్? నేను చెప్తాను, నేను ఇస్తాను. వాట్సాప్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్లో ఆ నెంబర్కి ఫోన్ చేయండి. అతను ఇవాళ ఉంటాడు అక్కడ. మీకు అమీర్పేట్ మీకు దగ్గరేనా? వెళ్తాను సార్ అమీర్పేట్. నేను కేబిహెచ్పిలో ఉంటా, కానీ వెళ్ళగలను సార్. సాటర్డే అలా వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి కదా. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కాల్ చేసి, అక్కడ నీలగిరి బ్లాక్ ఉంటుంది. నీలగిరి బ్లాక్ లో మనకి 5th floor లో పర్వతం ఉంటాడు. బద్రి కూడా తెలుసు అతను. తెలుసు కదా, బద్రిని బద్రి తెలుసు. బద్రికి చెప్తే బద్రి చేయిస్తాడు. ఓకేనా? సరే, రికార్డ్ పెడతాను. ఓకేనా? ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. వల్ల టుమారో విల్ స్టార్ట్ నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్. సార్ రికార్డింగ్స్ అట్లా సెండ్ చేయండి సార్ మెయిల్కి. సెండ్ చేస్తాను, ఇవాళ సెండ్ చేస్తాను.